ముందుగానే మీకు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు. కానీ పండుగ అనగానే చిన్నపిల్లల్ని ముఖ్యంగా మనం కంట్రోల్ చేయలేం. మరి ఆ చిన్నపిల్లల విషయానికి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు? రంగులు రసాయనిక పదార్థాలు ఉన్నవి కాకుండా న్యాచురల్గా ఉండేటువంటి కలర్స్ వాడుకుంటే కనుక వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. మనం న్యాచురల్ కలర్స్ అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు మనకి చక్కటి బీట్రూట్ ఉంది. బీట్రూట్ని రసం తీసేసుకొని బియ్య పిండిలో కానీ దాన్ని కలిపేసి ఒక రంగులా తయారు చేసుకుంటే ఒక పర్పుల్ కలర్ లాంటి మంచి రంగు వస్తుంది. ఈ రంగు కాస్త కంటికి తగిలినా ఎక్కడ తగిలినా సరే చర్మానికి ఎలర్జీ రాదు, కంటికి హాని ఉండదు. అదొకటి వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు గోరింటాకు కూడా ఉంటుంది కదా, దాని చక్కటి మెత్తటి చూర్ణాలు మనకి హాయిగా రెడీగా దొరుకుతూ ఉంటాయి కూడా, వాటిని గ్రీన్ కలర్ లాగా వాడుకుంటూ ఉండొచ్చు. మంచి పసుపు, అంతకంటే మంచి రంగు ఏముంటుంది అసలు. పసుపు శుభసూచకం, వసంతానికి కూడా చాలా మంచిది ఇది. ఇలాంటి పసుపు మనం ఆయుర్వేదంలో చూసినట్టయితే కనుక ఈ చందనం చూర్ణము, తర్వాత మంజిష్ట చూర్ణం, ఇవన్నీ కూడా చక్కటి రంగులు ఉంటాయి, ఆరోగ్యానికి హాని చేయవు. ఇటువంటి రంగులు ఉన్నటువంటి చూర్ణాలని మనం ఈ హోలీ సందర్భంగా కనుక వాడుకోగలిగినట్టయితే రకరకాల ప్రమాదాలు రాకుండాను, ఈ చర్మానికి వ్యాధులు కాదు ఇంకా మంచి ఆరోగ్యం వచ్చేటట్టుగా కూడా సహాయపడతాయి. ఆ తర్వాత ఏంటంటే, ఇప్పుడు రంగులు ఆడుకోవడానికి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఏంటంటే, ఒళ్ళంతా కవర్ అయ్యేటట్టుగా బట్టలు వేసుకోండి. ఎందుకంటే ఈ బట్టలు కంప్లీట్గా కవర్ అయినప్పుడు ఈ రంగులు చర్మానికి డైరెక్ట్గా టచ్ అవ్వకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు పూర్తిగా కవర్ అయ్యేలాగా డ్రెస్ వేసుకోండి. ఈ రంగులు ఆడటానికి వెళ్లే ముందే ఒళ్ళంతా కూడా కొంచెం నువ్వుల నూనెని కానీ, ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధ తైలాన్ని కానీ మొత్తం అంతా రాసేసుకుని వెళ్ళినట్టయితే కూడా ఈ రంగుల వల్ల వచ్చేటువంటి ఈ అలర్జీస్ అవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, హోలీ పండుగ రోజు రంగుల నుండి చర్మాన్ని కాపాడుకునేందుకు ఉపయోగపడే ఆయుర్వేద తైలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధ తైలానికి మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి మూలిక వేప. ఈ వేప చెక్క బెరడుని ఒక 100 గ్రాముల చూర్ణాన్ని తీసుకోండి. ఈ చూర్ణాన్ని తీసుకుని దీనికి 8 రెట్లు నీళ్లు కలపాలి. అంటే ఈ 100 గ్రాముల చూర్ణానికి 800 మిల్లీలీటర్ల నీళ్లు కలిపి ఈ రెండింటిని పొయ్యి మీద పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టుకొని 4వ వంతు మిగిలే వరకు, అంటే 200 మిల్లీలీటర్లు మిగిలే వరకు నెమ్మదిగా కాచాలి. కాచిన తర్వాత ఆ కషాయాన్ని వడపోసుకుని, ఆ వడపోసినటువంటి ద్రవ పదార్థాన్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఔషధం తయారు చేసుకునేందుకు ఇంకేం కావాలో చెప్తాను. అందులో మొట్టమొదటిది ఏంటంటే పసుపు. పసుపు కొంచెం తాజాగా ఫ్రెష్గా దొరికినట్టయితే కనుక మరీ మంచిది. ఈ పసుపుని ఒక 5 గ్రాముల చూర్ణం తీసుకుని ఒక విడిగా ఒక పళ్ళెంలో పెట్టుకోండి. దీని తర్వాత మాని పసుపు కూడా తీసుకోవాలి. ఇది కూడా ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే ఎర్ర చందనం. ఈ ఎర్ర చందనం చూర్ణం కూడా మన ఔషధానికి 5 గ్రాముల పరిమాణంలో కావాలి. మనం కొద్దిగా తీసుకుని ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత పక్కన పెట్టుకుందాం. తర్వాత తీసుకోవాల్సినవి ఏంటంటే త్రిఫలాలు. మీరు చూస్తున్నట్టయితే కనుక ప్రతి కార్యక్రమంలోనూ ఈ త్రిఫలాల వల్ల కలిగేటువంటి ఒక్కొక్క ప్రయోజనం మీకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ తైలంలో కూడా మనం త్రిఫలాలను వాడుకుంటున్నాం. ఎందుకంటే త్రిఫలాలు ఎలర్జీ రాకుండా కాపాడేందుకు చాలా బాగా ఉపకరిస్తాయి. ఈ 3 కలిపినటువంటి చూర్ణాన్ని ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలంటే, ఒక ఉసిరికాయ చూర్ణం 5 గ్రాములు, కరక్కాయ 5 గ్రాములు, తర్వాత దానికాయ చూర్ణం 5 గ్రాములు, 3 కలిపి 15 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మేము ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలపాలి. వీటన్నింటినీ కలిపి కొద్దిగా నీరు చేర్చి ఒకసారి బాగా నూరండి. నూరితే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్ని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా, వేప బెరడుతో తయారైనటువంటి ఒక కషాయం, ఆ కషాయంలో కలపాలన్నమాట. అంటే ఇందాక ఒక 200 గ్రాముల కషాయం మన దగ్గర రెడీగా ఉంది కదా, ఆ కషాయంలో ఈ ముద్దని వేయండి. వేసిన తర్వాత దాంట్లో 4వ వంతు, అంటే 200 మిల్లీలీటర్ల కషాయానికి ఒక 50 మిల్లీలీటర్ల నువ్వుల నూనెని కలపాలి. నువ్వుల నూనెని కలిపిన తర్వాత అంటే ఏమైంది, ఇప్పుడు ఈ ముద్ద, తర్వాత కషాయము, నూనె మూడింటిని కలుపుకున్నాం కదా, ఈ 3 కలిపిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కొంచెం మందపాటి గిన్నెని వాడండి. పలుచటి గిన్నె వాడడం వల్ల ఏంటంటే మందంతా మాడిపోయి మీకు ఔషధం ప్రయోజనకరంగా లేకుండా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె తీసి పెట్టుకొని సన్నటి మంట మీద మెల్లగా కాచండి. అంటే ఇందులో ఉన్నటువంటి కషాయం అంతా ఎగిరిపోవాలి, ఓన్లీ నూనె మాత్రం మిగిలాలన్నమాట. అలా నూనె మాత్రం మిగిలిన తర్వాత దాన్ని తీసుకుని వడపోసి రెడీగా ఉంచుకోండి. హోలీ నాడు పొద్దున్న
ఆటలాడడానికి వెళ్ళడానికి ముందే ఇది శరీరం అంతా రాసేసుకుని వెళ్ళి ఆనందంగా ఆటలాడుకుని రావచ్చు. అలా వెళ్లే ముందు రాయలేకపోయినా సరే వచ్చిన తర్వాత చక్కగా ఈ నూనె ఒళ్ళంతా పట్టించుకొని ఆ తర్వాత మనకి ఇంట్లో సున్నిపిండి కూడా సిద్ధంగా ఉంచుకోండి. సున్నిపిండి కానీ లేదంటే శనగపిండి కానీ తీసుకుని దానిలో కొంచెం పసుపు కొంచెం పాలు కలిపి ఈ నూనె రాసుకుని ఒక అరగంట తర్వాత ఈ మిశ్రమం అంటే సున్నిపిండి పాలు పసుపు కలిపినటువంటి మిశ్రమంతో కానీ ఒళ్ళు రుద్దుకొని స్నానం చేశారంటే ఈ హోలీ తర్వాత రంగుల నుంచి వచ్చే సమస్యలు కాదు కదా, మంచి రంగు వచ్చి మీరు కూడా ఇంకా ఆనందంగా ఉండొచ్చు.